సమాజంలో కుల వివక్ష, అంటరానితనంపై పోరాటం చేసి వెనుకబడిన బడుగు బలహీన వర్గాలకు హక్కులు, మహిళలకు విద్యా అవకాశం కల్పించిన గొప్ప సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతిరావు ఫులే వర్ధంతి సందర్భంగా గోదావరిఖని పట్టణంలోని రాజేష్ థియేటర్ వద్ద గల ఫూలే విగ్రహానికి రామగుండం నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ మరియు టీఆర్ఎస్ నాయకులు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రస్తుత పాలకవర్గం మహనీయులపై వివక్షత చూపిస్తున్నారని వారు పేర్కొన్నారు. ఈరోజు రామగుండం కార్పొరేషన్లో రాజేష్ టాకీస్ చౌరస్తాలోని జ్యోతిబా ఫూలే విగ్రహానికి బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం అంతా కూడా 134వ వర్ధంతి సందర్భంగా వారికి ఘనమైనటువంటి నివాళులు అర్పించి పూలమాలలు వేసి వారు కలిపినటువంటి కృషిని ఇలా కొనియాడడం జరిగింది. జ్యోతిబా ఫూలే గారిని ఆనాడు డాక్టర్ బిఆర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారే మా గురువు అని చెప్పినటువంటి సందర్భాన్ని కూడా గుర్తు చేసుకుంటూ ఆనాడు మహిళలు ఈ యొక్క సమాజంలో విద్య అభ్యసించినట్టయితే ఈ యొక్క సమాజం అభివృద్ధి చెందుతుందని భావించి వారి సతీమణి జ్యోతిబా ఫూలే గారి సతీమణి సావిత్రిబాయి ఫూలే గారిని ఉపాధ్యాయురాలిగా ఈ యొక్క సమాజానికి పరిచయం చేసి ఈ యొక్క సమాజంలో మహిళలు గొప్పగా చదువుకునే విధంగా ఆలోచన చేసినటువంటి మహనీయుడు జ్యోతిబా ఫూలే గారు. అంటరానితనాన్ని నిర్మూలన కోసం ఈ ప్రాంతంలో కుల వ్యవస్థ నిర్మూలన కోసం ఈ యొక్క సమాజంలో అంటరానితనం కులాల మధ్య వ్యత్యాసం ఉండొద్దని ఒక గొప్ప సంస్కరణను తీయాలని ఉద్యమాలు చేసినటువంటి గొప్ప సామాజిక ఉద్యమకారుడు జ్యోతిబా ఫూలే గారు. వారిని ఈరోజు ఈ యొక్క పారిశ్రామిక ప్రాంతంలో ఉన్నటువంటి యొక్క విగ్రహానికి ఈ యొక్క రామగుండం కార్పొరేషన్ పాలకవర్గం ఎవరు కూడా కనీసంగా ఆ యొక్క విగ్రహాన్ని దృష్టి తలుపుతున్నటువంటి పరిస్థితి లేదు. బీసీ అనగానే వర్గాలకు రిజర్వేషన్ కావాలని కోరినటువంటి ఆ మహానీయుడి ఇలా విగ్రహాన్ని కూడా పట్టించినటువంటి దాఖలాలు ఇది ఈ ప్రాంతంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలందరినీ కూడా అవమానం చేసినట్టుగానే మేము భావిస్తూ ఉన్నాం. రాబోయే కాలంలో ఇటువంటిది ఎట్టి పరిస్థితిలో నిర్లక్ష్యం చేయొద్దని ఈ సందర్భంగా మేము ఈ యొక్క అధికార పార్టీలో ఉన్నటువంటి నాయకత్వాన్ని అందరినీ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ జ్యోతిబా ఫూలే గారి ఆశయాలను ఈ యొక్క సమాజంలో బడుగు బలహీన వర్గాలకే రాజ్యాధికారం వచ్చేటువంటి విధంగా అత్యున్నతమైనటువంటి గౌరవాన్ని పొందేయాలనేటువంటి వారి ఆశయాన్ని వారి ఆశయ సాధన కోసం మేము తప్పకుండా కృషి చేస్తామని వారి ఆశయ సాధన కోసం పారిశ్రామిక ప్రాంతంలో ఉన్నటువంటి బడుగు బలైన వర్గాల ప్రజలందరూ కూడా ఒక్కతాటిపై కూడా రావాలని ఈ సందర్భంగా కోరుతూ వారికి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ 134వ వర్ధంతి సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ పక్షాన వారికి ఘనమైనటువంటి నివాళులు మరి ఒకసారి అర్పిస్తాం. 134వ వర్ధంతి సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ పక్షాన అందరం కూడా నాయకులు అందరం కూడా వచ్చి ఇలా వర్ధంతిని ఘనంగా చేయడం జరిగింది. కానీ వచ్చి చూశాక ఇంత దౌర్భాగ్య స్థితిలో ఇవాళ గోదావరిఖని ప్రాంతం అనేది ఉన్నదో చాలా చక్కగా కనబడుతున్నది. 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఘనంగా ఇక్కడ అధికారికంగా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఇక్కడ జరుగుతుంది. ఇప్పటిదాకా దాదాపు 10:30-11 గంటల దాకా దానికి అధికారి కానీ ఎవరు కూడా వచ్చి నివాళులు అర్పించడం కానీ ఏది కూడా జరగదు. అంటే ఒక బీసీ వర్గ వారి అని చెప్పి చిన్నచూపు చూసి వారిని విగ్రహానికి ఇలా ఏ రకంగా కూడా చేయకపోవడం అనేది ఇది ఏం దృశ్యం చూపిస్తున్నారు అనేది నాకు అర్థమవుతుంది.
రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు అసలు ఏం చేస్తున్నారు, ఎక్కడ వీళ్ళు పనిచేస్తున్నారు అనేది కూడా ప్రజలకు అసలు అర్థం అవ్వట్లేదు. కార్పొరేటర్లు ఫోన్ చేసినా ఫోన్ లేపట్లేదు. అసలు ఏ రకంగా కూడా ఎక్కడ పని ఉన్నా కూడా వాళ్ళు అక్కడ చేయడం లేదు. అసలు అధికారులు ఉన్నారా లేరా అనే విషయాన్ని కూడా మాకు ఎవరికి కూడా అధికారికంగా ఎవరికి కూడా తెలియట్లేదు. అసలుకి ప్రాంత ప్రజలకు ఇబ్బందులు ఉన్నాయని ఫోన్ చేస్తే కూడా ఎవరు కూడా స్పందించడం లేదు. స్పందించినా కూడా ఏ పని కూడా కావడం లేదు. ఖచ్చితంగా రాబోయే కాలంలో ప్రజలు గుణపాఠం చెప్పే విధంగా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్లో ఖచ్చితంగా గుణపాఠం చెప్తారు అధికార పార్టీకి. ఎందుకంటే ఇలాంటి చిన్న చిన్న తప్పులు ఎప్పుడు కూడా చేయదు. రాబోయే కాలంలో ఇలాంటి మరొకసారి కూడా రిపీట్ కావద్దని నిర్వహించుకుని ఆలోచించుకుంటారని చెప్పి కోరుకుంటూ నమస్కారం.